నమస్తే, నేను గౌతమి. వెల్కమ్ టు క్విక్ న్యూస్. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ గుర్తు చేశారు. ప్రపంచ దేశంలో భారత్ ను మేటి దేశంగా నిలిపిన మన్మోహన్ కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని రేవంత్ కోరారు. ప్రధానిగా కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కేటీఆర్ అన్నారు. మన్మోహన్ గొప్పతనం, సామర్థ్యాన్ని తొలిసారి గుర్తించింది తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని గుర్తు చేశారు. అయితే ఢిల్లీలో మన్మోహన్ కు జరిగిన గౌరవప్రదమైన వీడుకోలు పివి నరసింహారావుకు దక్కలేదని చెప్పారు. పివికి దేశ రాజధానిలో స్మారక కట్టడం నిర్మించాలని సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు కేటీఆర్. రుణమాఫీ పూర్తయిన రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పలువురు రైతులకు రుణాలు అందకపోవడంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. రానున్న సంవత్సరంలో డీసీసీబీలు మంచి పనితీరు కనబర్చాలని ఆకాంక్షించారు. గతంలో పలు డీసీసీబీలో తప్పులు జరిగాయని ఇప్పటి నుంచి అవి జరగకుండా చూసుకోవాలన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ ను ఆయన కలిశారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రావాలని పవన్ ను దిల్ రాజు కోరారు. పవన్ వీలును బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని దిల్ రాజు చెప్పారు. బెట్టింగ్ యాప్ లో ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనర్ అన్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటికి ప్రచారం చేయొద్దని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఆయన సూచించారు. ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో విడుదల చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారని చెప్పారు. స్వలాభం కోసం ప్రజా శ్రేయస్సును విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటనపై టీవీకే పార్టీ చీఫ్ విజయ్ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, శాంతి భద్రతల వైఫల్యం చూస్తూ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై డీఎంకేకు విన్నవించినా ప్రయోజనం లేదన్నారు. సురక్షితమైన తమిళనాడును సృష్టించడమే దీనికి పరిష్కారమని, డీఎంకే వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న మూసివేసిన శబరిమల ఆలయం ఇవాళ తిరిగి తెరుచుకోనుంది. సాయంత్రం 4 గంటలకు సాంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏటా జనవరి 14న భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. నవంబర్ 15న ప్రారంభమైన మండల పూజలో డిసెంబర్ 26 వరకు దాదాపు 32 లక్షల మందికి పైగా దర్శించుకోనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ ను చేజిక్కించుకున్న తాలిబాన్లు అక్కడ మహిళల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకుని వచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. నూతనంగా నిర్మించే ఇళ్లలో మహిళలు బయటి వారికి కనిపించేలా వంటగదికి కిటికీలు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు ఇవ్వడం అందరినీ నివ్వెరపరుస్తోంది. మతపరమైన ఆచారాల ముసుగులో ఇప్పటికే జిమ్లు, పార్కులోకి మహిళలు ప్రవేశంపై నిషేధం అమలు చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. జార్జియాలోని ప్లేన్స్ లో ఉన్న తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కార్టర్ ఫౌండేషన్ తెలిపింది. ఆయన 1997 నుంచి 1981 వరకు యుఎస్ కి 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. 1924లో అక్టోబర్ 1న జన్మించిన జిమ్మీ కార్టర్ ఈ ఏడాది తన 1వ బర్త్డేను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఆయన యుఎస్ అధ్యక్షుడిగా పనిచేసి 100 ఏళ్లు జీవించిన వ్యక్తిగాను నిలిచారు. 5 టెస్టులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ ఘన విజయం సాధించింది. 340 పరుగులు లక్ష్య ఛేదనతో టీమిండియా 155 పరుగులకి ఆలౌట్ అయింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం భారత్ 52 పాయింట్లతో 3వ స్థానంలో ఉండగా ఆసీస్ 2వ స్థానంలో కొనసాగుతుంది.